బోరుబావిలో చిన్నారిని కాపాడేందుకు రెస్క్యూ చేస్తున్నామని చెప్పారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు. ప్రస్తుతం పాప మరింత లోపలికి పోయినట్లుగా కనిపిస్తోందని, కెమెరాలకు కూడా అంతు చిక్కటం లేదన్నారు. ఇక పాప తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నామని అంటున్నారు. పాపను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉన్నాయంటున్న కలెక్టర్ రఘునందన్ రావుతో మా రిపోర్టర్ శివ ఫేస్ టు ఫేస్. చిన్నారి బోరుబావిలో పడి 43 గంటలు దాటింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు గారు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు దాదాపు 43 గంటల నుంచి సహాయక చర్యలు కూడా రెస్క్యూ టీమ్స్ అని వర్క్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు పాప ఆచూకీ దొరకలేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ టైం ఒక్కొక్క టూల్ వాడిన కొద్దీ వీఆర్ గెటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్, బట్ కన్క్లూసివ్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అందువల్ల నిర్దిష్టమైన ఈ డెప్త్లో ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. మనం మొన్నటి నుంచి చేసిన ప్రయత్నం ఏంటంటే, మనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాప హ్యాండ్ మాత్రమే మనకు కనపడింది, దాంట్లో మూమెంట్ ఉంది. కాబట్టి పాపని బయటికి లాగే ప్రయత్నం, పైనుంచి పరికరాలు పెట్టి పైకి లాగే ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నాలు ఫలితం ఎందుకు రాలేదంటే, ప్రతిసారి ఏ పరికరాలు పెట్టినా అది హ్యాండ్ నుంచి స్లిప్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ వెయిట్, ఆ ట్రాక్షన్ సరిపోలేదు. కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. నిన్న జరిగిన ప్రక్రియ ఏంటంటే, పైనుంచి లాగిస్తే వీలు కావట్లేదు. నియర్లీ 5-6 అవర్స్ నుంచి ఏం మూమెంట్ కనపడట్లేదు ఆ హ్యాండ్లో కూడా. అందువల్ల కింద నుంచి పుష్ చేస్తే వస్తుందన్న ఉద్దేశంతో కింద నుంచి మోటార్ లాగే ప్రయత్నం చేశాము. సో అది కూడా ఫలితాలు రాలేదు. కాబట్టి దాని తర్వాత కెమెరా వేసి చూసినప్పుడు మోటార్ పైకి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ అలానే ఉంది. దాంతోపాటు వేరే పార్ట్స్ వస్తాయనుకున్నప్పుడు అవి కనపడలేదు. హ్యాండ్ అలానే ఉంది. అది దాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేసినా అది రాలేదు ఆ సమయంలో కూడా. ఓకే, అందువల్ల ఇంకా డ్రిల్లింగ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అనుకున్నప్పుడు దానివల్ల డిస్టర్బ్ అయినట్టు అంచనా వేయాలి. బికాజ్ వీ డోంట్ నో దానివల్ల వచ్చే ఎంత వైబ్రేషన్ వచ్చింది, ఏం జరిగిందో తెలియదు. కాబట్టి ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ నుంచి 3-4 టూల్స్ వాడాము. ఆ టూల్స్ ఇప్పటివరకు మనకి డీటెయిల్డ్గా సైన్ క్లియర్గా ఎక్కడ కనపడట్లేదు. సో వీఆర్ స్టిల్ మేకింగ్ ద ఎఫర్ట్. ఇప్పుడు ఒక కొత్త టూల్ డిజైన్ చేస్తున్నాం. ఆ టూల్ డిజైన్ చేసి చేయాల్సింది. మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, దీనికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ, ఈ విధంగా చేయాలని, ఈ విధంగా చేయకూడదని, ఇవి డూస్ డోంట్స్ అన్నది ఈ సిచ్యువేషన్కి ఇప్పటివరకు నిర్ధారించినవి కావు. కాబట్టి ఇక్కడున్న పరిస్థితిని బట్టి మనము చేయాలి. ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్కి ప్రధానమైన తేడా ఏంటంటే, చాలా సందర్భాల్లో బోర్బావిలో పడిన కేసెస్లో కేసింగ్ ఉంటుంది. కేసింగ్ ఉంటుంది కాబట్టి కేసింగ్ ఎండ్ వరకు బాబు పాప వెళ్ళి ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో కేసింగ్ లేదు. ఎందుకంటే ఈ బోర్ 1 year బ్యాక్ క్లోజ్ చేసిన బోరు. రైతు గత వారం రోజులుగా పడ్డ వానల నుంచి వచ్చిన నీరు వస్తుందా చూసుకోవడానికి కవర్ చేసిన బోర్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి మోటార్ వేసాడు కాబట్టి దాన్ని మళ్ళీ కవర్ చేయకుండా అలా వదిలిపెట్టాడు. కాబట్టి సో పాత కేసులకి ఈ కేసుకి అది మేజర్ డిఫరెన్స్. ఇది అన్కేజ్డ్ బోర్ కాబట్టి వీఆర్ హ్యావింగ్ మోర్ డిఫికల్టీ. 200 ఫీట్ల వరకు సీసీ కెమెరాలు పంపించారు, మ్యాక్స్ సీసీ కెమెరాలు పంపించారు. ఎక్కడ కూడా పాప ఆచూకీ కనబడలేదు. ఎక్కడ అంటే 200 ఫీట్ దాటి ఇంకా కిందికి పోయిందనుకుంటున్నారు? లేదు, ఇట్ కెనాట్ గో. బికాజ్ అక్కడ నుంచి 3.5-4 డయానే ఉంది. కాబట్టి ఇప్పుడు వేరే టూల్ పెట్టి మేము ఎక్కడైనా మిస్ అవుతున్నామా అన్నది ప్రయత్నం చేస్తున్నాం. సో వీ విల్ మళ్ళీ కెమెరా పెట్టి మల్టీ డైరెక్షనల్గా చూసి, ఇప్పుడు మన కెమెరా డౌన్ సీయింగ్ కెమెరాని పంపిస్తున్నాం, కిందికి చూస్తుంది. సైడ్స్కి చూసే కెమెరా మనం చూడలేదు. ఇప్పుడు అది డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది డిజైన్ చేయగలిగితే సైడ్స్ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే మేబీ వీ విల్ గెట్ సమ్ ఐడియా. లేట్ చేసే కొద్దీ ఆపరేషన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు నిన్న మధ్యాహ్నం 40 ఫీట్ల దగ్గర ఉన్న అమ్మాయి ఇప్పుడు లేదు. ఇంకా లేట్ చేసే కొద్దీ ఇంకా మీకు రిస్క్ పెరిగిపోతుంది. కానీ ఫలితం కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం. ఇలాంటి కేసుల్లో పాస్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పాజిటివ్ సమాధానం రాదు, జవాబు రాదు పాజిటివ్గా. ఇట్లా ఇప్పుడు పర్టికులర్గా ఈ కేసులో దాదాపు 200 ఫీట్ల వరకు సీసీ కెమెరా పంపించారు, ఫలితం దక్కలేదు. నీళ్లు పైకి పంపు చేశారు, అయినా పాప కనబడలేదు. ఎట్లాంటి రిజల్ట్ వచ్చే అవకాశం? మనము ప్రయత్నం మాత్రం చేయగలుగుతాం.
ప్రయత్న లోపం లేకుండా డెఫినెట్గా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని టెక్నాలజీస్ వాడి ఇప్పుడు మేము కాల్ కూడా ఇచ్చాము వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి హెల్ప్ చేయడానికి. కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు కంటిన్యూ ద రెస్క్యూ ఎఫర్ట్ టిల్ వీ ఫైండ్ సమ్ డెఫినెట్ సొల్యూషన్. సో రిస్క్తో కూడిన పని అన్నది మనకి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా, స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవు, టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్. కాబట్టి నిన్న చేసిన ప్రయత్నము సైన్స్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి కాబట్టి పైకి లాగడానికి ప్రయత్నం చేశాం. ఓకే, ఇప్పుడు లైఫ్ గురించి అంత పెద్ద ఆశ లేదు కాబట్టి వీఆర్ నౌ ట్రయింగ్ టు ఫైండ్ అండ్ డిటెక్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ హ్యాపెండ్ అండ్ హౌ డూ వీ రికవర్ వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ టు బి రికవర్డ్. ఇట్లాంటివి గతంలో మన స్టేట్లో జరిగినాయి, పక్క స్టేట్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాం కూడా. అయినా కూడా మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? మనందరి వల్ల జరుగుతున్నాయి. దీంట్లో అందరము బాధ్యతలమే. ఇప్పుడు ప్రతి బోరు రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది, అధికారుల మీద ఉంది. ప్రతి బోరు కవర్ చేయాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది, డ్రిల్ చేసే వాళ్ళ మీద ఉంది, లోకల్ రైతుల మీద, ప్రజల మీద ఉంది. ఇక్కడ కూడా ఇది కవర్డ్ బోర్. వారం రోజుల క్రితం వరకు ఇది కవర్డ్ క్యాప్డ్ బోర్. వానలు పడ్డాయి కాబట్టి రైతు నీళ్ళు వచ్చాయనే ఉద్దేశంతో తీసి మోటార్ వేసినందుకు అది ఓపెన్గా ఉంది. అన్ఫార్చునేట్గా ఆ పాప దాంట్లో పడింది. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే అందరం సమిష్టిగా కృషి చేసి ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ భూమి యజమాని మీద ఏమైనా కేసు ఉండబోతుందా? ఏమైనా బుక్ చేశారా? బుక్ చేస్తారు. ఇప్పటివరకు మనము నిన్న డిసైడ్ చేశారు బుక్ చేయడానికి. బట్ ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం ఇక్కడ ఉంది కాబట్టి అవసరం ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు బుక్ చేసి డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది, దానికి కారకులు ఎవరైతే వాళ్ళని తప్పకుండా శిక్ష చేస్తారు. ఇది ఇప్పటికే చాలా రకాలుగా లోపల ఉన్న చిన్నారిని బయటికి తీసేందుకు చాలా ప్రయోగాలు చేశాం, కానీ సక్సెస్ కాలేదు. ఇంకా సాయంత్రం వరకు ఏ విధంగానే సరే బోర్ బావిలో ఉన్న పాపను బయటకు తీస్తామని కలెక్టర్ చెప్తున్నారు. ఇంకా రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బోర్లు పడినప్పుడు కానీ బోర్లు యూజ్ చేయనప్పుడు వాటిని క్లోజ్ చేయాలి, లేకపోతే కేసులు నమోదు చేస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెప్తున్నారు. మరి వాళ్ళతో శివారెడ్డి, బీ6 న్యూస్, రంగారెడ్డి జిల్లా.